దోచేయ్ కాకి కథల పేరుతో ఐ న్యూస్ ప్రసారం చేసిన కథనం తెలంగాణ పోలీస్ శాఖలో సంచలనంగా మారింది. ఐ న్యూస్ కథనం తర్వాత పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ కవితపై వేటు వేశారు. డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆమె స్థానంలో శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇచ్చారు. సమగ్ర విచారణ తర్వాత ఇంకా చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. రేషన్ గుట్కా మాఫియాల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడటం, కింద సిబ్బందిపై చేతివాటం ప్రదర్శించినట్లు ఎస్పీపై ఆరోపణలున్నాయి. ఓ ఎస్ఐ, 3 కానిస్టేబుల్, 1 హెడ్ కానిస్టేబుల్ అక్రమాల్లో పాల్గొన్నట్లుగా సమాచారం. అలాగే ఎస్పీ షాడలో టీం పైన విచారణ కొనసాగుతుంది. పోలీసు ఉన్నతాధికారుల విచారణలో విస్తపోయే నిజాలు వెలుగు చూశాయి. దోచేయ్ కాకి కథల పేరుతో ఐ న్యూస్ ప్రసారం చేసిన కథనం తెలంగాణ పోలీస్ శాఖలో సంచలనంగా మారింది. ఐ న్యూస్ కథనం తర్వాత పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరలక్ష్మి ఎట్టకేలకు ఐ న్యూస్ ఎఫెక్ట్ తో నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ అధిపతి కవితపై వేటు పడింది. అయితే కవిత 2017లో ఇంటెలిజెన్స్ అధికారినిగా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 7-8 సంవత్సరాలుగా కూడా అదే పోస్టింగ్ లో బదిలీలు లేకుండా కూడా అక్రమాల వ్యవహారం నడుపుతున్నట్టు కూడా పోలీసు ఉన్నతాధికారుల విచారణలో కూడా తేలినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఆమెకు సంబంధించి 3 కానిస్టేబుల్, 1 హెడ్ కానిస్టేబుల్ తో పాటు 1 ఎస్ఐను ఒక షాడో టీమ్ గా పెట్టుకొని ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నటువంటి పోలీసులు ఉన్నారో వారి వద్ద డబ్బులు వసూలు చేయడం, అదేవిధంగా రేషన్ గుట్కా మాఫియా నుంచి కూడా అక్రమంగా వసూళ్లకు తెగబడడం వంటి వ్యవహారం మొత్తం కూడా పోలీసు ఉన్నతాధికారుల విచారణలో కూడా తేలినట్టుగా తెలుస్తా ఉంది. ఇటీవల శ్రీశైలం వద్ద ఒక హోటల్ను నిర్మించారు. ఆ హోటల్ సంబంధించిన నిత్యావసర సరుకుల నుంచి, అంటే కూరగాయలు, నిమ్మకాయల నుంచి ఆ హోటల్ కు సంబంధించిన నిత్యావసర సరుకులు మొత్తం కూడా పోలీసు అధికారులే చేరవేశారని కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా విచారణ కూడా తేలినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఆమె కింది స్థాయి సిబ్బంది వద్ద చాలా డబ్బులు తీసుకునేవారు. అంటే పోస్టింగ్లకు కూడా డబ్బులు వసూలు చేసేవారని కూడా వీడి అంశాలతో పాటు ఎవరెవరు దగ్గర, ఏ పోలీస్ అధికారి దగ్గర ఎంత డబ్బులు తీసుకుంది, డబ్బులు సంబంధించిన వివరాలు మొత్తం కూడా ఎవరు చూసుకున్నారు, ఆమె నిర్మించినటువంటి హోటల్ సంబంధించినటువంటి ఆ వ్యవహారం మొత్తం కూడా ఎవరు చూసుకున్నారు అనే పూర్తి అంశాలపై కూడా ఒక 9 పేజీల లేఖను బాధిత పోలీసులు ఉన్నతాధికారులకు కూడా చేరవేసినట్టు కూడా తెలుస్తా ఉంది. సదరు లేఖలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన మొత్తం కూడా పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ వ్యవహారం మొత్తం కూడా గుట్టుగా ఇన్ని రోజులు కూడా వ్యవహారం నడిపించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఎట్టగైలకు ఐ న్యూస్ వరుస కథనాలతో ఈ ఘటన కూడా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. రాత్రికి రాత్రే ఇంటెలిజెన్స్ ఎస్పీ కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ కార్యాలయాన్ని అటాచ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకా ఆమెపై సమగ్ర విచారణ కూడా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆ ఎస్పీకి సంబంధించి, అంటే ఆమె షాడో టీం పైన విచారణ కొనసాగుతుంది. ఆ షాడో టీం ఏ విధంగా పనిచేస్తుంది, ఆ షాడో టీం ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలకు సంబంధించిన విచారణ అయితే వేగం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటీవల చిట్యాలకు సంబంధించి చిట్యాల పరిధిలో, పిఎస్ల పరిధిలో ఉన్నటువంటి ఒక ఎస్ఐను సంబంధించి ఇల్లీగల్ సంబంధించిన ల్యాండ్ కేసులో తనకు ఫేవర్ గా, అంటే తన బంధువులకు ఫేవర్ గా చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసేటువంటి నేపథ్యంలో సదరు పోలీసు అధికారి నెగిటివ్, అంటే బాధితులకు అన్యాయం చేయనని చెప్పడంతో కూడా ఆ పోలీసు అధికారికి సంబంధించి మునుగోడు నియోజకవర్గంలో పనిచేసేటువంటి సమయంలో మునుగోడు బైపోలు ఇష్యూ సంబంధించి బీజేపీకి సపోర్ట్ గా పనిచేశారని కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ ఎస్ఐ తిరగబడడంతో కూడా ఆ రిపోర్ట్ ను కూడా వెనక్కి తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీటితో పాటు మిర్యాలగూడ సబ్ డివిజన్ సంబంధించిన పోలీస్ అధికారి నుంచి 14 లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. తీరా సదరు సిఐ దగ్గర 14 లక్షలు వసూలు చేసినటువంటి నేపథ్యంలో సిఐ భార్య తిరగబడడంతో కూడా కవిత తిరిగి 7 లక్షల రూపాయలు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ పూర్తి అవినీతి వ్యవహారం సంబంధించి, అంటే చెబితే రామాయణం రాస్తే పుస్తకం అనే రేంజ్ లో కూడా కవిత అక్రమాలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ అక్రమాలకు సంబంధించిన పూర్తి 9 పేజీల లేఖ పోలీసు ఉన్నతాధికారుల వద్ద ఉంది. అందులో పేర్కొన్నటువంటి అంశాలను పూర్తిగా ప్రతి అంశాన్ని కూడా పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడైనా
అక్రమాలు అవినీతి జరగడం కావచ్చు, పోలీసు అధికారులు అవినీతికి పాల్పడిన వంటి పూర్తి నివేదికను ఇంటెలిజెన్స్ నిఘా ఉన్నతాధికారులకు చేరవేస్తుంది. కానీ ఇక్కడ పోలీసు నిఘా విభాగం సంబంధించిన అధిపతి అక్రమాలకు అవినీతికి పాల్పడడంపై కూడా పోలీసు శాఖ చాలా సీరియస్ గా తీసుకుంది. మరోవైపు ఈ ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ ఎస్పీ కవితపై వేటు పడిందనేటువంటి వార్త తెలిసేసరికి ఆమె బాధితులు ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, ఇటు కానిస్టేబుల్ అంతా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక ఇంటెలిజెన్స్ అధికారి ఎక్కడ పైన పనిచేస్తే 2 లేదా 3 సంవత్సరాలే పనిచేస్తారు. ఏమి ఏకంగా 7 నుంచి 8 సంవత్సరాలు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలోను అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలోను పనిచేసిందంటే ఈమె పొలిటికల్ పవర్ ఎంత యూజ్ చేసిందో మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. పొలిటికల్ పవర్ తో పాటు పోలీసు ఉన్నతాధికారులను కూడా, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసు ఉన్నతాధికారులను కూడా మేనేజ్ చేసి అనేక అక్రమాలకు పాల్పడ్డారని కూడా పోలీసుల విచారణలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, కొద్ది రోజులుగా కూడా ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి పోలీసు అధికారులపై కూడా ఒక్కొక్కరిగా వేటు వేస్తూ వస్తుంది. కానీ నల్గొండ విషయానికి వచ్చేసరికి నల్గొండ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీ రోల్ గా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఎస్పీ కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా పోలీస్ శాఖలు అయితే ఒక చర్చ జరుగుతా ఉంది. గతంలో కూడా ఈమెకు సంబంధించిన అవినీతి అక్రమాల వ్యవహారం సంబంధించి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆమెను వెనకేసుకొచ్చినట్టు కూడా ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి. తాజాగా ఐనూస్ వరుస కథనాలతో కూడా ఇటు రంగంలో దిగినటువంటి పోలీసు శాఖ అధికారులకు కూడా విస్తుపోయేటువంటి వాస్తవాలు అయితే వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ 9 పేజీల లేఖ పోలీసు అధికారులకు ఇంట్రాగేషన్ కు చాలా కీలకంగా మారింది. ఆ లేఖ ఎవరు విడుదల చేశారు, ఆ లేఖలో పేర్కొన్నటువంటి అంశాలు ఎంతవరకు వాస్తవం అనేటువంటి అంశాల మొత్తం కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే విచారణ చేపడతా ఉన్నారు. కొంతమంది షాడో టీమ్ గా వ్యవహరిస్తున్నటువంటి వారిపై కూడా పోలీసు ఉన్నతాధికారులు విచారణ అయితే చేపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఐనూస్ కథనాలు ప్రకంపనలు సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు అవినీతి పోలీసుల అధికారులు కూడా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కవితతో అంటగాగి అక్రమాలు అవినీతికి పాల్పడినటువంటి పోలీసుల వ్యవహారం సంబంధించి కూడా విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారికి కూడా గుండెల్లో రైలు పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే కవిత అవినీతి వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఇంకా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇటు నల్గొండ కావచ్చు, సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి అవినీతి పోలీసులపై కూడా వేటు పడనున్నటువంటి నేపథ్యంలో పోలీసు శాఖలో కవితపై వేటు అనేటువంటి అంశం అయితే కొంత చర్చనీయాంశమైందని చెప్పొచ్చు. వరలక్ష్మి, కిరణ్, ఎప్పటి నుంచి అక్రమ వలస కార్యక్రమం మొదలైంది? అక్రమ వసూళ్లు అనేది ఎప్పటి నుండి? డిఎస్పీ హోదాలోనే 2017లో కవిత నల్గొండ సూర్యాపేట జిల్లాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ అధిపతిగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత ఏఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత ఎస్పీగా ప్రమోషన్ వచ్చినప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఆమె 7-8 సంవత్సరాలుగా కీ రోల్ పాత్ర పోషించిందనే చెప్పాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇష్యూ అయితే మొన్న ఇటీవల సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్ లో ఒక షిప్ లో అక్రమ రేషన్ బియ్యం సంబంధించి ఆయన రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆ ఇష్యూ సంచలనమైంది. ఆ ఇష్యూ సంచలనం సంబంధించి తర్వాత ఏపీ సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ అయితే చేపట్టిన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ సూర్యాపేట జిల్లాలకు సంబంధించి బార్డర్ లో ఉన్నటువంటి కొంతమంది పోలీసులపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. వారి పాత్రపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. అయితే నల్గొండ సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఒక 11 మంది పోలీసు అధికారుల పాత్ర కూడా ఉంది. అదేవిధంగా వారి కనుసన్నలోనే అక్రమ రేషన్ బియ్యం దందాకు సంబంధించి వ్యవహారం మొత్తం కూడా వాళ్ళు నడిపారని కూడా ఏపీ సంబంధించి ఇంటెలిజెన్స్ అధికారుల విచారణలో కూడా తేలినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే 8 ఏళ్లుగా కూడా రేషన్ బియ్యం అక్రమ దందాకు సంబంధించి ఇంటెలిజెన్స్ ఎస్పీ కనుసన్నలోనే జరిగిందనేది కూడా కొంత పోలీసు ఉన్నతాధికారుల విచారణలో కూడా తేలినట్టు కూడా తెలుస్తా ఉంది. 8 ఏళ్లుగా కూడా ఎవరైతే పోలీసు అధికారులు అక్రమాలకు పాల్పడతారో అక్రమాలకు పాల్పడే అవినీతి పోలీసులే టార్గెట్ గా ఆమె దందా కొనసాగించేవారని కూడా పోలీస్ శాఖలో విస్తృతమైనటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ఎవరైతే అవినీతి పోలీసులకు సంబంధించి వారి డేటా తీయడం, అంటే ఆమె అడిగినటువంటి డబ్బు ఇస్తే పాజిటివ్ రిపోర్టు లేదంటే నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చేవారని కూడా తెలుస్తా ఉంది. ఎవరు అవినీతి పరుల పోలీసులు అయితే వారికి అమ్మాయిలు పుచ్చుకొని అవినీతి పరులను నీతి మంత్రులుగా చిత్రీకరించడంలో కవిత సిద్ధహస్తురాలని కూడా డిపార్ట్మెంట్ నుంచి కూడా పెద్ద చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీరితో పాటు రేషన్ దందా ఎవరైతే చేస్తారో వారికి సంబంధించిన ఆ మాఫియా నేతలతో కూడా కుమ్మక్కై అనేకటువంటి అక్రమాలకు
వసూళ్ల వ్యవహారం నడిపినట్టు కూడా కవితపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి మొత్తం కూడా నిన్నటి నుంచి కూడా ఐన్యూస్ ఒక స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహించడం జరిగింది. ఆ లేఖ సంబంధించి 9 పేజీల లేఖలకు సంబంధించి వంటి అంశాలకు సంబంధించి ప్రస్తావిస్తూ కూడా ఐన్యూస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. పోలీసు ఉన్నతాధికారుల విచారణలో కూడా ఆ 9 పేజీల లేఖనే చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే కవితపై వేటు పడింది. సమగ్ర విచారణ అంతా కూడా ఆమెను సస్పెండ్ చేస్తారని కూడా తెలుస్తా ఉంది. ఆమెతో పాటు ఆమె షాడో టీమ్ లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఒక ఎస్ఐ పై కూడా విచారణ అయితే కొనసాగుతుంది. వారిపైన కూడా చర్యలు అయితే తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు వరలక్ష్మి.